పప్పు క్యాబేజీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 150 గ్రాముల కందిపప్పు తీసుకుని క్లీన్ చేసుకుని కొంచెం వాటర్ వేసుకుని దాంట్లో కట్ చేసుకున్న క్యాబేజీ కూడా వేసుకొని టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కొంచెం వేసుకోవాలి. తర్వాత కారం, పసుపు కూడా వేసుకోవాలి. మన కారానికి సరిపడా కారం, కొంచెం పసుపు వేసుకోవాలి. దీన్ని మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా పప్పు మెత్తగా కావాలంటే ఇంకో విజిల్ వేసాక స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు తాలింపుకి ఎండుమిరపకాయ, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు తీసుకోవాలి. చింతపండు కూడా కొంచెం నానబెట్టుకుని ఇలాగా రసం తీసి ఉంచుకోవాలి. కుక్కర్ గ్యాస్ పోయిన తర్వాత మూత తీసి పప్పుని ఉప్పు వేసి రుబ్బుకోవాలి. రసం తీసిన చింతపండు వాటర్ కూడా ఈ పప్పులో వేసేసుకుని నిమిషాలు మరగనిచ్చి తాలింపు వేసేసుకోవాలి. నలుగురికి కరెక్ట్గా